ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తేనే ర్యాంకులు ఇస్తారా? తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తిరుగుబాటు చేస్తున్నారా? ప్రధానంగా జీడీ నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల ర్యాంకుల పైన థామస్ చేసినటువంటి వ్యాఖ్యలను ఒకసారి మనం పరిశీలిస్తే, సర్వే సంస్థలు ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇవ్వడం పైన ఆయన అసహనం వ్యక్తం చేస్తూనే 5 లక్షల రూపాయలు ఇస్తే ర్యాంకులు ఇస్తారంటూ కూడా ఆరోపిస్తున్నారు. అసలు దళిత ఎమ్మెల్యేలను ఎదగనివ్వరా అంటూ థామస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్సీ ఎమ్మెల్యేల పైన ఎందుకు వివక్ష అని సూటి ప్రశ్నలు కూడా ఆయన అందిస్తున్నారు. కానీ మొత్తం కూడా ఆయన ప్రతిపక్ష హోదాలో కాదు, అధికార పక్ష హోదాలో తన సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇన్నాళ్ళు అనగదొక్కారు, ఇకనైనా ఎదగనివ్వండి అంటూ కూడా తాజాగా ఆయన చేసినటువంటి కామెంట్స్ కొంతవరకు ప్రకంపలు రేపుతున్నాయి. అసలు ఎందుకు ఈ ర్యాంకుల పంచాయతీ వస్తుంది? అత్యంత కీలకంగా ఒక థర్డ్ పార్టీ చేసేటువంటి సర్వేలపైనే ప్రధానంగా బేస్ అయి అధికార పార్టీకి సంబంధించిన మరి ముఖ్యంగా కూటమి నేతలు ఆధారపడి ఉన్నారా? తాజాగా జీడీ నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే థామస్ చేసినటువంటి వ్యాఖ్యలపైన అసలు దీన్ని ఎలా చూడాలి? ఇదే అంశంపైన నాతో పాటు స్పందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఎలా చూడాలంటారు? థామస్ చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం ఆయనకి పర్సనల్ కి సంబంధించినటువంటి సమస్య మాత్రమే కాదు, 5 లక్షలు ఇస్తే ఎలాగో ర్యాంకులు ఇచ్చేస్తారు, ఇదే ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలకి ర్యాంకులకు సంబంధించిన పరిస్థితి అన్న ధోరణిలో ఆయన మాట్లాడినట్లుంది. మీరు ఎలా చూస్తారు ఈ కామెంట్స్ ని? సార్, థామస్ గారు మా ఎమ్మెల్యే అంటే మా సొంత నియోజకవర్గం కూడా జీడీ నెల్లూరే. నేను తిరుపతిలో ఉంటున్నా. ఓకే. ఆయన మాట్లాడిన మాటలు లేదా ఆయన చేసిన ఆరోపణలో చాలా వరకు వాస్తవాలు ఉన్నాయని ఇక్కడ చాలా మంది అనుకో, నాకు ఆయనకేం సాన్నిహిత్యం లేదు, నేను ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకే ఒకసారి ఆయన నాతో వచ్చి మాట్లాడితే కలిసి మాట్లాడాను తప్ప ఆయనతో నాకు పరిచయం లేదు, సంబంధం కూడా లేదు. అయితే రాజకీయాలను చాలా దగ్గరగా గమనిస్తూ ఉండడం, సీనియర్ జర్నలిస్ట్ కావడం వల్ల వీటి మీద నాకు అవగాహన ఉంది. ఇప్పుడు ఆయన ఎలాంటి వాడు అనేది పక్కన పెడితే, ఆయన చేసిన సంచలనమైన ఆరోపణలు లేదా కామెంట్స్ అక్షర సత్యాలని చెప్పక తప్పదండి. ఇక్కడ ఎందుకు అంటున్నానంటే, ఈ సర్వేలు చేస్తున్నారండి. ఈ సర్వేలు మీద ఆధారపడడం వల్ల అంటే తెలుగుదేశమా లేకపోతే జనసేన, జగన్మోహన్ రెడ్డి గారా, ఇది కాదండి, ఎవరైనా నరేంద్ర మోడీ గారా, చంద్రబాబు నాయుడు గారు సర్వే సంస్థల్లో ఎవరైనా ఏమన్నా అనుకోండి, చాలా మంది 10th క్లాసు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉంటారు, ఎక్కడో ఎవరినో అడుగుతా ఉంటారు, పేపర్లో వచ్చిన వార్తలు విశ్లేషిస్తుంటారు. వాళ్ళు ఏ పేపర్లో చదువుతారో ఆ పేపర్లలో వచ్చిన వార్తలు వాటిని విశ్లేషించుకొని చేస్తారు. నేను చాలా మందిని అడిగాను, కాన్స్టిట్యుయెన్సీలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని ఓటర్లు ఉన్నాయి కూడా సరిగా అవగాహన లేని వాళ్ళు సర్వేలు చేస్తున్నారు. ఆ సర్వేల్లో సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, ఫోటోలు ఇవి చూస్తుంటారు. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో కలుస్తుంటారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అనుకూలంగా సర్వే రిపోర్ట్లు ఇస్తున్నారన్న దాంట్లో ఎలాంటి అనుమానాలు లేవు. కానీ సుధాకర్ గారు, ఇక్కడ థామస్ గారు చేసినటువంటి కామెంట్ కేవలం ఆయన నియోజకవర్గానికి, ఆయనకు వచ్చినటువంటి ర్యాంకుకు లేదా ఆయన నియోజకవర్గంలో చేసినటువంటి సర్వే మీద ఆధారపడి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఇస్తున్న, మరి ముఖ్యంగా కూటమి పార్టీలు ఎమ్మెల్యేలకు ఇస్తున్నటువంటి ర్యాంకుల పైన ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. అదే సర్వే సంస్థల పైన అంత ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అవునండి, అంటే నేను 5 ఏళ్ల క్రితమే చెప్పాను, నా బొట్టోడు ఎవడన్నా 4 టీ బంకుల దగ్గర కూర్చొని టీ తాగి 4 అడిగితే చేయగలిగిన సర్వేలకి రాజకీయ పార్టీలు లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ సర్వేలేం కాదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సర్వేలు చేసుకున్నారు. వైనాట్ 175 అన్నారు, ఏమైంది? 11 వచ్చాయి. ఇప్పుడు తమిళనాడులో వాళ్ళు ఎవరికి డబ్బులు లేవా సర్వే చేయించుకోవడానికి? డిఎంకేకి, అన్నా డిఎంకేకి, బీజేపీకి వీళ్ళకి ఎవరికి డబ్బులు లేవా? ఇంకా ఉద్దండులంతా పెట్టి సర్వేలు చేస్తే చిత్తుగా ఓడిపోయారు. సర్వేలు చేసే వాళ్ళకి చాలా జ్ఞానం ఉండాలండి. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, నేను సీనియర్ జర్నలిస్ట్, 45 ఏళ్ల నుంచి జర్నలిస్ట్ గా ఉన్నాను. ఒక 13 డిగ్రీలు 12 డిగ్రీలు ఉన్నాయి. ఎంబీఏ వాళ్ళకి పాఠాలు చెప్తుంటాను, ఇట్లా సర్వే వాళ్ళకు కూడా క్లాసులు చెప్తాను. ఈ సర్వేలు చాలా అధ్వాన్నంగా తయారయ్యాయి.
రాజకీయ పార్టీలు ఎందుకు ఈ సర్వే రాయిల మీద ఆధారపడుతున్నారో నాకు కూడా అర్థం కావడం లేదు. పార్టీకి ఒక వ్యవస్థ ఉంది, కార్యకర్తలు ఉన్నారు, బూత్ కమిటీ నుంచి రాష్ట్ర జాతీయ కమిటీ వరకు కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీల పని ఏమండి? కమిటీల్లో చర్చలు జరగడం లేదు. కమిటీల్లో ఏకపక్షంగా లీడర్ ఎవరో అధ్యక్షుడో కార్యదర్శి మాట్లాడేసి మామ అనిపిస్తున్నారు తప్ప ఇంతవరకు ఏ పార్టీ కూడా చర్చించడం నేను చూడలేదు. ఇప్పుడు కేడర్ బేస్డ్ పార్టీలు ఉన్నాయి, సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్టులు కానీ లేదా బీజేపీ కానీ కార్యకర్తల్ని అడుగుతారండి. కార్యకర్తలు చెప్తారు. ఇక్కడ ఏం చెప్పారు ఈ సర్వేలు నన్ను అడిగితే అండి, నా ఉద్దేశం నేను ఇప్పుడు కాదు, 5 ఏళ్ల క్రితం చెప్పిన మాట ఇప్పుడు చెప్తున్నా. 5 ఏళ్ల క్రితం ఎవరికో చెప్పలేదండి, చంద్రబాబు నాయుడు గారికి ఇలా జూమ్ కాన్ఫరెన్స్ లోనే చెప్పాను. అన్నా ఎందుకు ఈ సర్వేలు, ఎవరైనా 4 టీ బంకుల దగ్గర చేస్తే చాలు, దీని మీద ఆధారపడాల్సి. అంటే అలాంటి సందర్భంలో సుధాకర్ గారు చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం. సో హైటెక్ ముఖ్యమంత్రి అంటారు, ఎక్కువగా టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ కొంతవరకు డిఫరెంట్ గా వెళ్తూ ఉంటారు. కానీ అలాంటి వ్యక్తి కూడా ఈ థర్డ్ పార్టీ చేసేటువంటి సర్వే మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన, లేదా వీరిచ్చినటువంటి దాని మీద అంత విశ్వాసం పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? నేరుగా 1 to 1 అంటే పార్టీ ఎమ్మెల్యేల యొక్క స్థితిగతులను అంచనా వేయలేకపోవడమా? చాలా ఇప్పుడు మీకు ఇక్కడ చిన్న క్లారిటీ ఏమనుకోకండి. ఓకే, చంద్రమండలానికి రాకెట్ పంపేవాడు కూడా ముహూర్తం చూసుకుంటున్నాడు. ఇక్కడ తిరుమల కొండకు వచ్చి దండం పెడుతున్నారు. అంటే అర్థం చెప్పండి, మనలో పరిపూర్ణమైన ఎంత తెలివితేటలున్నా పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం లేకపోవడంతో, పార్టీ నిర్మాణం మీద నమ్మకం లేకపోతే థర్డ్ పార్టీ సర్వేలు కావాలండి. థర్డ్ పార్టీ సర్వే ఎందుకండి? ఇప్పుడు నేను నా భార్య, నా కొడుకు, నా కోడలో చెప్పిన మాటలు వినకుండా పక్కింటోళ్ళు వింటున్నాను అంటే అర్థం ఏమండి? నేను మా ఇంట్లో వాళ్ళని నమ్మడం లేదండి. పక్కింటోళ్ళు, పొరిగింటోళ్ళు, వెనకింటోళ్ళు చెప్పే మాటలు విని నేను నిర్ణయాలు తీసుకోవాలన్నా? రాజకీయ వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయి. పాత రోజుల్లో కార్యకర్తలకు ఉన్న విలువ ఏ పార్టీ అండి? ఇదేమి తెలుగుదేశమా లేకపోతే ఇంకో పార్టీగా, వైఎస్ఆర్ పార్టీ, బీజేపీ, క్యాడర్ బేస్డ్ పార్టీ అనే బీజేపీ పరిస్థితి కూడా అలాగే తయారైంది. అన్ని పార్టీలు అలానే ఉన్నాయి. ఈ సర్వేలంతా హంబక్ అండి. సర్వేలు చేసే వాళ్ళు నాకు తెలుసండి, చిల్లర్లు తీసుకొని సర్వే చేసే వాళ్ళు నాకు తెలుసు. నేను ఇలాంటి రిపోర్ట్లు కూడా ఇచ్చాను. అంటే మీకు నేను సీనియర్ జర్నలిస్టే కాదు, 5 ఏళ్లు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా చేశాను. ఒక నియోజకవర్గాల్లో పరిశీలకుడిగా పనిచేశాను. నేను ఇచ్చిన రిపోర్ట్లు కూడా చెత్త బుట్ట దాఖలు చేశారు. నేను ఆ రోజు ఏ రిపోర్ట్లు ఇచ్చాను అవన్నీ ఇప్పుడు వాస్తవాలు. నేను ఏడాది క్రితం చెప్పిన మాటలన్నీ నిన్న థామస్ గారు చెప్పారు. నాకు ఆయనకేం సాన్నిహిత్యం లేదు, ఒక విధంగా కొద్ది వ్యతిరేకులమని చెప్పండి. ఏడాది క్రితం చెప్పాను, ప్రభుత్వం వస్తానే చెప్పాను, ఈ మాఫియాలు, ఇవన్నీ అక్రమాలన్నీ చెప్పాను. చెప్పినందుకు అది వద్దులేండి ఆ పాత స్టోరీలు. నేను కొంత నష్టపోయిన ఇబ్బంది లేదు. సామాజిక స్పృహతో మీకు కూడా చెప్తున్నాను, థామస్ గారు చెప్పినవి అక్షర సత్యాలన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గుర్తించి కొంత ప్రక్షాళన చేస్తే మంచిదనేది నా సలహా, సూచన. ఓకే, పూర్తి స్థాయి అంటే థామస్ గారు లేవనెత్తినటువంటి ఈ అంశం పైన కేవలం ఆ నియోజకవర్గానికి పరిమితం కాకుండా అసలు సర్వే యొక్క ప్రామాణికాలు దేన్ని ప్రమాణంగా తీసుకొని సర్వే చేస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ కూడా ఇప్పుడు రైజ్ అవుతుంది. మీరు గమనించింది ఏంటి? అంటే ఏ ప్రమాణాలను పాటించి సర్వేలో ప్రధానమైనటువంటి అంశాలను తీసుకుంటుంది? ప్రమాణాల పాడా అండి, అంటే వాళ్ళు ఏదో పాయింట్స్ పెట్టుకుంటారు. ప్రమాణాలు వేరే. ఇప్పుడు మనం ప్రజల్లోకి వెళ్ళాలి, మండల కేంద్రాలకు వెళ్ళాలి, గ్రామాల్లోకి వెళ్ళాలి, విశ్లేషించాలి. అక్కడ వర్గాలు, కులాలు, మతాలు ఇవన్నింటినీ పరిశీలించాలి. అవినీతి, అక్రమాలు ఎలా ఉన్నాయో పరిశీలించాలి. ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉన్నారా, విశ్వసనీయత ఉందా, లేకపోతే ఏం చేస్తున్నారు అన్న విషయాలన్నింటిని కూడా గమనించాలి. అక్కడ ఎవరన్నా కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారా లేదా, అవినీతికి పాల్పడుతున్నారా, అక్రమాలకు పాల్పడుతున్నారా, వాటిని ప్రోత్సహిస్తున్నారా, ఈ డేటా కావాలండి. ఈ సర్వే రాయిలు ఏం చేస్తున్నారంటే వాట్సాప్ మెసేజ్లు ఎవరు బాగా పెడుతున్నారు, ఫోటోలు ఎవరు చూస్తున్నారు, ఆ కట్అవుట్లు ఎవరు ఉన్నారని. ఉదాహరణ చెప్తాను, నేను ఎక్కడ నా కట్అవుట్ ఉండదు, ఫోటో ఉండదు, పబ్లిసిటీ ఉండదు. నాకున్నంత వ్యూవర్షిప్ చాలా మందికి లేదు. ఇంకంత ఎందుకు, నాకు 130,000 మంది నా ఫేస్బుక్ ఫాలోయర్స్ ఉన్నారండి పేజీకి. నా వ్యూవర్షిప్ హైయెస్ట్ అంటే లక్షల్లో ఉంటుంది.
కానీ ఈ సర్వే రాయలకి నేను తెలియదు, నాకు కట్అవుట్ కలపలేదు, వీళ్ళకి నేను చిల్లర ఇవ్వలేదు. అంటే నాకు సర్వే వాళ్ళతో పని లేదు, అది వేరు అనుకోండి. కాబట్టి సర్వేలన్నీ కూడా గుడ్డెద్దు చేలో పడినట్టు వాట్సాప్ మెసేజ్లు, గ్రూపులు, సోషల్ మీడియాలో చూసి మామ అనిపించుకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళకి రాస్తున్నారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు. సరే, ఈ సర్వే రాయలు ఎవరైనా నిష్పక్షపాతంగా చేసేవాళ్ళు ఉన్నారా? ఒక్కొక్కడు ఒక పార్టీ కొమ్ము కాస్తుంటారు, ఒక పార్టీ దగ్గర డబ్బు తీసుకుంటారు. చాలా ఛానల్స్ వాళ్ళు కూడా అండి, నేను చాలా పెద్ద గొప్పవాడిని, నిష్పక్షపాతంగా చేస్తున్నానని చెప్తారు. కానీ ప్యాకేజీలు తీసుకొని సర్వేలు చేస్తున్నారు. ఇది నేను జర్నలిస్ట్ గా చెప్తున్నానండి. 20 ఏళ్ళు జర్నలిస్టులకి రైటింగ్ ఫర్ మీడియా పాఠాలు చెప్పాను. క్వాలిఫైడ్ జర్నలిస్ట్ ని, అక్రిడేటెడ్ రిపోర్టర్ నండి. నేను చెప్తున్నా, ఇవన్నీ కూడా హంబక్కు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వేల పేరుతో కళ్ళు మూసుకొని కోటాను కోట్ల డబ్బు పార్టీలు వృధా చేస్తున్నాయి. వీటిని నమ్మవలసిన పని లేదనేది నా ఉద్దేశం అండి. అంటే ఇలాంటి సందర్భంలో సుధాకర్ గారు కొంతవరకు కీలకంగా మారుతుంది. దళిత ఎమ్మెల్యేలను ఎదగనివ్వరా? సో పూర్తి స్థాయిలో ఎస్సీ ఎమ్మెల్యేల పని ఎందుకు ఈ వివక్ష అనేటువంటి కామెంట్స్ కూడా ఆయన చేస్తున్నారు. అంటే సర్వే ఫలితాలు ఎలాగున్నా ఎందుకు ఈ సైడ్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అనేది దామస్ గారి అభిప్రాయం. అంటే అలాంటి సిచ్యువేషన్ ఉందా నియోజకవర్గంలో? రాష్ట్రంలో, దేశంలో ఉందండి, దేశంలో ఉంది. దళితుల్ని తక్కువ చూపు చూడడం, దళిత ఎమ్మెల్యేలని తక్కువగా చూడడం, దళితులైనా బీసీలైనా వాళ్ళకి ఊరికే పేరుకు పదవులు ఇస్తారు తప్ప స్వేచ్ఛ లేదు. ఏ పార్టీలో కూడా, ఇది ఒక పార్టీ కాదు, వ్యవస్థలో ఉన్న లోపాలండి. ఈ పత్రికలు, మీడియా ఛానల్స్ ఎవరివండి? ఈ రాష్ట్రంలో ఏ దళిత నాయకుడికైనా లేదా దళిత వ్యక్తికైనా పేరున్న మీడియా పత్రిక ఉందా, ఛానల్ ఉందా? కొన్ని కులాలకు, కొన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఛానల్స్ లో పెత్తనం చేస్తూ దళితుల్ని అణిచేస్తున్నారన్న మాట అక్షరాల వాస్తవం అండి. సార్, అంటే మరి నేను కూడా జర్నలిస్ట్ కాబట్టి మరీ లోతుగా ఆరోపణలు చేయలేను కాబట్టి అర్థం చేసుకోండి. దళిత ఎమ్మెల్యేల్ని తక్కువగా చూస్తున్నారు, చులకన చూపు చూస్తున్నారు, అణచివేస్తున్నారు. ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా అందరూ అంబేద్కర్ గారిని ఆరాధిస్తారు. అంబేద్కర్ చాలా గొప్ప వ్యక్తి అంటారు, అంబేద్కర్ రాజ్యాంగం రాశారంటారు, అంబేద్కర్ ను కీర్తిస్తారు తప్ప దళితులను, బీసీలను లేదా అట్టడుగు వర్గాలను, అణగారిన వాళ్ళను గౌరవప్రదంగా చూడడం లేదు. ఓట్ల కోసం అప్పుడప్పుడు వాళ్ళ భజన చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎదగడానికి ఎవరు తోడ్పడలేదనేది ఇప్పటికీ వాస్తవమే. ఓకే, అంటే ఇలాంటి సందర్భంలో అసలు ఎన్నికలు రేపు ఎల్లుండి ఉన్నాయి, లేదా పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ వచ్చేసింది, గెలుపు గుర్రాల కోసం వేట మొదలు పెట్టాలి అనేటువంటి ధోరణిలో ఒక సర్వే చేసిన కొంతవరకు ఓకే బానే ఉంటారు. అసలు ఎన్నికలే లేనటువంటి సందర్భంలో గెలుపొందినటువంటి ఎమ్మెల్యేల పైన, ఆల్రెడీ ప్రజలు చేత ఎన్నుకోబడినటువంటి ఈ ఎమ్మెల్యేల పైన తాజాగా సర్వేలు చేయించి ఒక ర్యాంకులు కేటాయించడం, తాజాగా ఇలాంటి ఆరోపణలు రావడం, అసలు ఈ మొత్తం ప్రాసెస్ కి అంత చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అనేటువంటి ఒక బలమైన వాదన వినబడుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని అంటే ప్రభుత్వాలు లేదా పార్టీలు ఈ ఎలా పర్ఫార్మెన్స్ ను చూసి భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలని ఒక భ్రమలేకి వెళ్ళారు. భ్రమ అంటున్నాను దీన్ని, మళ్ళీ సైకాలజిస్ట్ కూడా భ్రమ అండి. ఎప్పుడు అంటే కాశీలో దొంగతనానికి ఇక్కడ నుంచి ఉంకొని పోవాలని ఒక సామెత ఉంది. 2029లో వచ్చే ఎలక్షన్ కి ఇప్పటి నుంచి పర్ఫార్మెన్స్లు ఇవి అవసరం లేదండి. ఈ సర్వేలు ఏం లేదు. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు అని అంటుంటారు. మన ఎమ్మెల్యే పరిస్థితి మనకు తెలుదా అండి? ఎందరు ఉన్నారండి ఈ రాష్ట్రంలో? ఎమ్మెల్యే 175 మంది, ఎంపీలు 25 మంది, మంత్రులు 25 మంది. ఈ మొత్తం కలిపితే ఎంత ఉంటారండి? 200-250 మందిని గురించి వివరాలు తెలియవు. రోజు పత్రికలు చదివితే అందరికీ తెలుసండి. నేను చాలా పార్టీల్లో పనిచేశాను, పత్రికల్లో పనిచేశాను. నేను కూడా అంతే, 4 పేపర్లు కూర్చొని ముందర వేసుకుంటే వాటిల్లో ఉన్న వాస్తవాలని మనం సున్నితంగా విశ్లేషించుకోవాలండి. ప్రతి వాళ్ళు రాసిందంతా కాదు, దాన్ని మనం కాచి వడగట్టుకోవాలి, ఫిల్టర్స్ పెట్టుకోవాలి. సామాజిక పరిస్థితుల్ని అన్వయించుకుంటే కరెక్ట్ గా వస్తుందండి. దానికి ఏమి ఇంత పెద్ద సర్వేలు అవసరం లేదు. వీళ్ళు ఎవరో 10th ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు 10,000 5,000 ఉద్యోగం చేస్తూ చిల్లర్లా తీసుకునే వాళ్ళు చేసే సర్వేలని నమ్మవలసిన పని లేదు. సర్వేలు నిజమైతే గత ఎన్నికల్లో ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల అధికార పార్టీలు ఎందుకు ఓడిపోయాయి?
వాళ్ళ దగ్గర డబ్బులు లేవా, సర్వేలు చేసుకోలేదా, జ్ఞానం లేదా, వికాసం లేదా? ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు, హ్యాట్రిక్ సాధించిన వాళ్ళు కూడా చెతికిల పడ్డారు. అంటే ఇలాంటి పనికి మాలిన సర్వేలను నమ్ముకొని సహజ సిద్ధమైన పార్టీ కేడర్ ని విస్మరించడం వల్ల ఈ దారుణమైన దుస్థితి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇవి అవసరం లేదనేది నా ఉద్దేశం. ఓకే, రైట్. సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ ర్యాంకుల మీద, మరి ముఖ్యంగా ఎమ్మెల్యేలకు కేటాయిస్తున్నటువంటి ర్యాంకుల పైన తాజాగా సొంత పార్టీ ఎమ్మెల్యే జీడి నెల్లూరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంతవరకు ప్రకంపలు రేపుతున్నాయి. ఎమ్మెల్యేల ర్యాంకుల పైన కేవలం 5 లక్షలు ఇస్తే చాలు, అవసరమైనటువంటి ర్యాంకులు కేటాయిస్తారు అనేటువంటి ధోరణిలో ఆయన చేసినటువంటి కామెంట్స్, అసలు ఈ మొత్తం సర్వే సంస్థల యొక్క పనితీరుపైనే కొంతవరకు కీలకంగా కామెంట్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద థామస్ చేసినటువంటి వ్యాఖ్యల పైన మీరేమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలకు ర్యాంకుల కేటాయింపుకు సంబంధించి ఎంతవరకు పారదర్శకంగా ముందుకు వెళ్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి. సో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలకు కేటాయిస్తున్నటువంటి ఈ ఏదైతే ర్యాంకులకు సంబంధించినటువంటి అంశం ఉందో కొంతవరకు కలకలంగా మారుతుంది ఇలాంటి కీలకమైనటువంటి కామెంట్స్ తో. చూడాలి మరి కూటమి ప్రభుత్వం థామస్ వ్యాఖ్యలను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుందో.